మీ ఫోన్‌లో ఉన్న ప్రతి యాప్ ఎలా బిల్డ్ అవుతుందో తెలుసా? సాఫ్ట్‌వేర్‌ని ప్లాన్ చేసి, బిల్డ్ చేసి, టెస్ట్ చేసి, ఫైనల్లీ యూజర్స్‌కి డెలివర్ చేసే కంప్లీట్ ప్రాసెస్‌నే ఎస్‌డిఎల్‌సి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అంటారు. ఎస్‌డిఎల్‌సిలో మెయిన్ స్టేజెస్ ఏమేమి ఉంటాయంటే రిక్వైర్మెంట్ అనాలిసిస్, డిజైన్, డెవలప్‌మెంట్, టెస్టింగ్, డిప్లాయ్‌మెంట్ అండ్ మెయింటెనెన్స్. ఇప్పుడు ఈ ఎస్‌డిఎల్‌సి స్టేజెస్ అన్నీ రియల్ టైమ్‌లో ఎలా వర్క్ అవుతాయో ఒక ఫుడ్ డెలివరీ యాప్ ఎగ్జాంపుల్‌తో చూద్దామా? క్లయింట్ అంటాడు, యూజర్ అనేవాడు ఫుడ్ ఆర్డర్ చేయాలి, ఆన్లైన్ పేమెంట్ ఉండాలి, డెలివరీ ట్రాకింగ్ కావాలి అని. మనం రిక్వైర్మెంట్స్ అన్నీ నోట్ చేసుకుంటాం. సింగిల్ లైన్‌లో చెప్పాలంటే క్లయింట్‌కి ఎగ్జాక్ట్‌గా ఏం కావాలో అండర్‌స్టాండ్ చేసుకుంటాం. ఈ ఫేజ్‌నే రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఫేజ్ అంటాం. నెక్స్ట్ యాప్ ఎలా ఉండాలి అని ప్లాన్ చేస్తాం. హోమ్ స్క్రీన్ పేజ్ అండ్ మెనూ పేజ్, కార్డ్ పేజ్, పేమెంట్ పేజ్ డిజైన్ చేస్తాం. సింపుల్‌గా చెప్పాలంటే యాప్ ఆర్ సాఫ్ట్‌వేర్ ఎలా ఉండాలి, ఆర్కిటెక్చర్ అండ్ యూఐ ప్లాన్ డిజైన్ చేస్తాం. ఈ ఫేజ్‌ని డిజైన్ ఫేజ్ అంటాం. డెవలపర్స్ కోడింగ్ స్టార్ట్ చేస్తారు. లాగిన్ పేజ్, ఆర్డర్ బటన్, పేమెంట్ గేట్‌వే, ట్రాకింగ్ ఫీచర్స్ ఎక్సెట్రా. చెప్పాలంటే యాక్చువల్‌గా కోడింగ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ ఫేజ్‌నే డెవలప్‌మెంట్ ఫేజ్ అంటాం. ఆర్డర్ ప్లేస్ చేస్తే కరెక్ట్‌గా వర్క్ అవుతుందా? పేమెంట్ ఫెయిల్ అయితే ఎర్రర్స్ వస్తాయా? సాఫ్ట్‌వేర్‌లో బగ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాం. ఈ ఫేజ్‌నే టెస్టింగ్ ఫేజ్ అంటాం. యాప్‌ని ప్లే స్టోర్‌లో కానీ, యాప్ స్టోర్‌లో కానీ రిలీజ్ చేస్తాం. ఈ ఫేజ్‌నే డిప్లాయ్‌మెంట్ ఫేజ్ అంటాం. నెక్స్ట్ యూజర్ అంటాడు, అరే యాప్ స్లోగా ఉంది. బగ్ ఫిక్సెస్, న్యూ అప్డేట్స్ అండ్ న్యూ ఆఫర్స్ యాడ్ చేయమని. యూజర్ చెప్పినవన్నీ ఫిక్స్ చేసి కంటిన్యూస్ సపోర్ట్ ఇస్తాం. ఈ ఫేజ్‌నే మెయింటెనెన్స్ ఫేజ్ అంటాం. ఫైనలీ యూజర్స్‌కి డెలివర్ చేసే ఈ కంప్లీట్ ప్రాసెస్‌నే ఎస్‌డిఎల్‌సి అంటాం. ఇప్పటి వరకు ఏమేమి తెలుసుకున్నామో షార్ట్‌గా చూద్దామా? ఎస్‌డిఎల్‌సి యూసెస్ ఏంటంటే బెటర్ క్వాలిటీ, లెస్ ఎర్రర్స్, ఆన్ టైమ్ డెలివరీ. సింపుల్ టర్మ్స్‌లో చెప్పాలంటే ఐడియా నుంచి లైవ్ సాఫ్ట్‌వేర్ వరకు జర్నీయే ఈ ఎస్‌డిఎల్‌సి. అండ్ ఎవ్రీ యాప్ యూ యూజ్ మస్ట్ ఫాలో ఎస్‌డిఎల్‌సి. ఐటీలో కెరియర్ స్టార్ట్ చేయాలంటే ఈ వీడియో సేవ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఎస్‌డిఎల్‌సిలో ఏమేమి మోడల్స్ ఉన్నాయో డీప్‌గా చూద్దాం. లైక్ అండ్ ఫాలో.